ఒక 5 ఏళ్ల ముందు ఇండియాలో గ్రోసరీ షాపింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు బిగ్ బజార్. ఈ కంపెనీ కస్టమర్స్ కి ఎన్నో రకాల ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తూ మన ఇండియన్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కి ఫేవరెట్ ప్లేస్ గా ఉండేది. బిగ్ బజార్ ఫౌండర్ అయిన కిషోర్ బియానీ గారు ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ ని బాగా అర్థం చేసుకుని బిగ్ బజార్ ని మన దేశంలోనే అతిపెద్ద రీటైల్ నెట్వర్క్ గా మార్చేశారు. కానీ తర్వాత కాలంలో ఆయన చేసిన కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్ల ఒకప్పుడు 26,000 కోట్ల రూపాయలు బిజినెస్ గా ఉన్న ఫ్యూచర్ గ్రూప్ 2020 వచ్చేటప్పటికి సుమారు 30,000 కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయింది. సో బిగ్ బజార్ ని సొంతం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం అనుకున్న రిలయన్స్ కంపెనీ కిషోర్ బియానీ గారి ముందు నో చెప్పలేని ఒక ఆఫర్ పెట్టింది. ఆ ఆఫర్ వాల్యూ 25,000 కోట్ల రూపాయలు. ఈ డీల్ పూర్తయ్యి బిగ్ బజార్ తో పాటు దాని వెనక ఉన్న ఫ్యూచర్ గ్రూప్ మొత్తం రిలయన్స్ కంపెనీలో కలిసిపోతుంది అనగా ఈ డీల్ జరగకుండా ఒక పెద్ద కంపెనీ వచ్చి మధ్యలో అడ్డుగా నిలబడింది. అదే అమెజాన్. ఎందుకంటే రిలయన్స్ కంటే ముందే అమెజాన్ బిగ్ బజార్ ని సొంతం చేసుకుని ఇండియాలో ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్ చేయాలనుకుంది. సో దీనికోసం అమెజాన్ కంపెనీ 2019లో సుమారు 1,500 కోట్ల రూపాయల డబ్బుని కిషోర్ బియానీ గారి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఈ కంపెనీని ఆయన అమెజాన్ కి తప్ప ఇంకా ఎవరికి అమ్మడానికి లేకుండా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్ గురించి తెలియని రిలయన్స్ కంపెనీ ఎలా అయినా బిగ్ బజార్ ని కొనాలని ఫిక్స్ అయింది. అయితే ఒక చిన్న కంపెనీ మీద 2 పెద్ద కంపెనీల యొక్క కన్ను పడితే ఎవరు గెలుస్తారు అనే ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా? కానీ కట్ చేస్తే ముఖేష్ అంబానీ ఒక జీనియస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి లీగల్ గా బిగ్ బజార్ ని కొనే రైట్స్ అమెజాన్ కంపెనీ దగ్గర ఉన్నా కూడా చాలా తెలివిగా రిలయన్స్ కంపెనీ బిగ్ బజార్ ని తన సొంతం చేసుకుని అమెజాన్ ని మట్టి కరిపించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమెజాన్ లాంటి ఒక పెద్ద కంపెనీని రిలయన్స్ ఎలా ఓడించింది? అసలు ముఖేష్ అంబానీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? బిగ్ బజార్ ని స్మార్ట్ బజార్ గా మార్చడం వెనక ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బిగ్ బజార్ స్టోరీ గురించి మీకు అర్థం కావాలంటే ముందు దాని ఫౌండర్ అయిన కిషోర్ బియానీ గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. కిషోర్ బియానీ గారి తండ్రి ఒక చిన్న రీటైల్ బిజినెస్ రన్ చేసేవారు. సో ఆయన చదువుకునే టైం నుండి అసలు బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అక్కడ లాభాలు ఎలా సంపాదించాలి అనే బేసిక్ విషయాలు కిషోర్ బియానీ గారికి చిన్నతనం నుండి తెలుసు. సో కాలేజ్ అయిపోయాక బియానీ గారు ఒక చిన్న క్లాతింగ్ స్టోర్ ని స్టార్ట్ చేశారు. ఆయన స్టోర్ లో స్పెషల్ గా మెన్ ట్రౌజర్స్ ని అమ్ముతూ ఆయన బిజినెస్ చేసేవారు. అప్పట్లో ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవడంతో ఆ చిన్న క్లాతింగ్ స్టోర్ ని ఆయన ఒక రెడీమేడ్ క్లాతింగ్ బ్రాండ్ గా మార్చేశారు. అదే ప్యాంటులోన్స్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం తెలియాలి. ప్రెజెంట్ మనకి రెడీమేడ్ క్లాతింగ్ సెగ్మెంట్ లో జూడియో, ట్రెండ్స్ అండ్ మ్యాక్స్ లాంటి చాలా బ్రాండ్స్ వచ్చేసాయి. కానీ 1997 టైంకి ఇవేమీ ఉండేవి కాదు. అప్పట్లో ప్యాంటలూన్సే ఈ బిజినెస్ లో ఫస్ట్ అడుగు పెట్టింది. అందుకే వీళ్ళు ఫాస్ట్ గా సక్సెస్ అయ్యి ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్ కి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఇన్సైట్స్ చెప్తా చూడండి. జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకి వాళ్ళకి వచ్చే జీతంలో క్లాతింగ్ అండ్ ఫ్యాషన్ కి మహా అయితే 8 to 10% కంటే తక్కువే ఖర్చు పెడతారు. సో కిషోర్ బియానీ గారు ఇదే క్లాతింగ్ బిజినెస్ మీద ఎక్కువగా ఆధారపడితే ఫ్యూచర్ లో పెద్ద స్థాయికి ఎదగడం కష్టం అనుకుని ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కువగా వాళ్ళ డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తారో ఆ వస్తువులు అన్ని కూడా ఆయన ఒకే చోట దొరికే ఒక మెగా రీటైల్ స్టోర్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే ఒక కామన్ మ్యాన్ కి కావాల్సిన గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఒకే స్టోర్ లో అందించాలనుకున్నారు. అండ్ దాని పేరే బిగ్ బజార్. 2001లో ఫస్ట్ బిగ్ బజార్ స్టోర్ ని ఆయన కోల్కతాలో స్టార్ట్ చేశారు. ఇండియాలో బిగ్ బజార్ స్టార్ట్ అవ్వక ముందు ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కూడా బయట రోడ్డు పక్కన ఉండే షాప్స్ లో అలాగే మార్కెట్స్ కి వెళ్లి చిన్న చిన్న స్టోర్స్ లో కొనుక్కునేవారు. అలాంటి వాళ్ళని ఒకేసారి ఇంత పెద్ద స్టోర్ కి తీసుకురావాలంటే ముందు అక్కడ వస్తువులు తక్కువ ధరకి దొరుకుతాయి అనే నమ్మకాన్ని వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి కిషోర్ బియానీ గారు బిగ్ బజార్ లో ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేవారు. అయితే ఈ డిస్కౌంట్స్ ని ఆయన ఎలా ఇచ్చేవారంటే జనరల్ గా ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారయ్యి అండ్ కస్టమర్ దగ్గరికి వచ్చే ముందు అందులో చాలా మంది వాళ్ళ కమిషన్స్ వేసుకుని ఆ ప్రోడక్ట్ ప్రైస్ ని పెంచేస్తారు. లైక్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ ఎట్సెట్రా. దీన్నే సప్లై చైన్ అంటారు. అయితే ఈ కమిషన్స్ ని అవాయిడ్ చేయడానికి బిగ్ బజార్ కంపెనీ
డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్లి అక్కడ వస్తువులని బల్క్ క్వాంటిటీలో తక్కువ ధరకే కొంటుంది. తర్వాత ఆ వస్తువు యొక్క ఎంఆర్పి ప్రైస్ మీద కస్టమర్స్ కి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇచ్చి బయట కిరాణా స్టోర్స్ కంటే కాస్త తక్కువ ధరకి వస్తువులు అమ్ముతూ ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదిస్తుంది. ప్రెజెంట్ మన చుట్టూ ఉన్న డిమార్ట్ అండ్ రిలయన్స్ స్మార్ట్ లాంటి కంపెనీలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. సో ఇదే బిజినెస్ మోడల్ ని ఫాలో అవుతూ కిషోర్ బియానీ గారు బిగ్ బజార్ బిజినెస్ ని ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ కి ఎక్స్పాండ్ చేశారు. అయితే ఈ ప్రాసెస్ లో ఆయన ఒక చిన్న తప్పు చేశారు. అదేంటంటే బిజినెస్ ని తొందరగా ఎక్స్పాండ్ చేసి అన్ని కంపెనీల కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ని తన సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన బిగ్ బజార్ స్టోర్స్ ని ఓపెన్ చేయడానికి సిటీస్ లో సైట్ కొని బిల్డింగ్ కట్టకుండా సిటీ సెంటర్ లో ఉండే బిల్డింగ్స్ ని రెంట్ కి తీసుకుని అక్కడ బిగ్ బజార్ స్టోర్స్ ఓపెన్ చేసేవారు. పోనీ స్టోర్స్ పెట్టడానికైనా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారా అంటే లేదు, బ్యాంకులో లోన్ తీసుకుని మరీ కొత్త స్టోర్స్ ఓపెన్ చేసేవారు. దీనివల్ల బిగ్ బజార్ కంపెనీ ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బుని బ్యాంకులకి అలాగే బిల్డింగ్ ఓనర్స్ కి రెంట్ అండ్ ఇంట్రెస్ట్ రూపంలో కట్టాల్సి వచ్చేది. అయితే దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కిషోర్ బియానీ గారు తన రీటైల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇంకా పెంచడానికి ఫ్యూచర్ గ్రూప్ అనే పేరుతో ఒక కంపెనీని పెట్టి సేమ్ స్ట్రాటజీతో కొత్త కొత్త బ్రాండ్స్ అండ్ బిజినెస్లు స్టార్ట్ చేశారు. లైక్ బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ మాల్, ఫుడ్ బజార్, ఎఫ్బిబి ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఫ్యూచర్ గ్రూప్ అండర్లోకే వస్తాయి. అయితే రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు, బిజినెస్లు కూడా ఒకేలా రన్ అవ్వవు. ఎలా ఎందుకంటున్నానంటే 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఎంతో మంది ప్రజలు జాబ్స్ కోల్పోయారు. దీనివల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి ఫ్యూచర్ గ్రూప్లో ఉన్న అన్ని కంపెనీలకి ఆదాయం అలాగే లాభాలు పడిపోయాయి. దీంతో ఈ కంపెనీ స్లోగా నష్టాల్లోకి వెళ్లడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే ఈ కంపెనీ ఎక్కువగా అప్పుల మీద ఆధారపడి రన్ అయింది. సో ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోతుందో అప్పుడు అప్పులు పెద్ద భారంగా మారి కంపెనీని ముంచేస్తాయి. సేమ్ ఇలాగే ఒకవైపు బ్యాంకులో తీసుకున్న లోన్స్ కి ఇంట్రెస్ట్ కట్టలేక, మరోవైపు బిగ్ బజార్ స్టోర్స్ కి రెంట్ కట్టలేక 2012 వచ్చేటప్పటికి ఫ్యూచర్ గ్రూప్ సంస్థ సుమారు 12,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. సో అప్పులు తగ్గించుకోవడానికి కిషోర్ బియానీ గారు 2012లో ప్యాంటలూన్స్ బ్రాండ్ ని ఆదిత్య బిర్లా గ్రూప్ కి 1600 కోట్లకి అమ్మేశారు. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ కంపెనీ నష్టాల్లోనే నడిచింది. ఫైనల్ గా 2020లో వచ్చిన కరోనా బిగ్ బజార్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో ఈ కంపెనీ అప్పులు 12,000 కోట్ల నుండి 30,000 కోట్లకి పెరిగాయి. నిజానికి కిషోర్ బియానీ గారు ఫ్యూచర్ గ్రూప్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఫాలో అయిన ప్రాసెస్ తప్పు, కానీ ఆయన బిజినెస్ మాత్రం చాలా బాగా చేశారు. అందుకే ఫ్యూచర్ గ్రూప్ ఇండియన్ రీటైల్ బిజినెస్ లో సుమారు 835 స్టోర్స్ ని ఓపెన్ చేయగలిగింది. అయితే ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా చూడండి. బిగ్ బజార్ నష్టాల్లోకి వెళ్ళాక ఈ కంపెనీ అండర్లో ఉన్న రీటైల్ బిజినెస్ నెట్వర్క్ ని సొంతం చేసుకోవడానికి ఎప్పటి నుండో 2 కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. అవే అమెజాన్ అండ్ రిలయన్స్. అమెజాన్ కంపెనీ ఇండియాలో ఆఫ్లైన్ రిటైల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో కన్స్యూమర్ రీటైల్ మార్కెట్ యొక్క వాల్యూ 2022 వచ్చేటప్పటికి $1.3 ట్రిలియన్ గా ఉంది. అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అర్థం చేసుకోండి. సో ఈ బిజినెస్ లో కీ ప్లేయర్ గా ఉన్న బిగ్ బజార్ నష్టాల్లో ఉంది అనే విషయం తెలిసిన అమెజాన్ కంపెనీ 2019లో ఫ్యూచర్ గ్రూప్ లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ అనే కంపెనీలో 49% వాటాని సుమారు 1500 కోట్ల రూపాయలు పెట్టి కొనేసింది. అయితే ఈ డీల్ జరిగేటప్పుడు అమెజాన్ కంపెనీ కిషోర్ బియానీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అదేంటంటే ఫ్యూచర్లో కిషోర్ బియానీ ఈ గ్రూప్ లో ఉన్న ఏ కంపెనీని అమ్మాలన్నా ఫస్ట్ దాన్ని అమెజాన్కి మాత్రమే ఆఫర్ చేయాలి. అమెజాన్ వద్దు అంటేనే వాళ్ళు బయట కంపెనీకి అమ్మాలి. నెక్స్ట్, అమెజాన్ కొన్ని కంపెనీల లిస్ట్ ఇచ్చి ఈ లిస్ట్లో ఉన్న కంపెనీలకి ఫ్యూచర్ గ్రూప్లో ఉన్న కంపెనీలని ఎప్పటికీ అమ్మకూడదు అనే ఒక కండిషన్ పెట్టింది. ఆ లిస్ట్లో రిలయన్స్ కూడా ఉంది. అంటే ఫ్యూచర్ గ్రూప్ని రిలయన్స్కి ఎప్పటికీ అమ్మకూడదని 2019లోనే అమెజాన్ కండిషన్ పెట్టిందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, 2020లో వచ్చిన కరోనా వల్ల కిషోర్ బియానీ గారు భారీ అప్పుల్లో మునిగిపోయి ఫైనల్గా తన కంపెనీని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. సో ఎప్పటి నుండో ఇండియన్ రీటైల్ బిజినెస్లో కీ ప్లేయర్గా మారాలనుకున్న రిలయన్స్ ఇదే సరైన అవకాశం అనుకుని కిషోర్ బియానీ దగ్గరికి వెళ్ళి తన ఫ్యూచర్ గ్రూప్లో ఉన్న 19 కంపెనీలని రిలయన్స్కి అమ్మడానికి 25,000 కోట్ల రూపాయల డబ్బుని ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ నచ్చిన కిషోర్ బియానీ గారు దానికి ఒప్పుకున్నారు. కానీ అమెజాన్ కంపెనీ దీన్ని వ్యతిరేకిస్తూ 2019లో వాళ్ళు కిషోర్ బియానీతో చేసిన అగ్రిమెంట్ ని ఆయన ఉల్లంఘించారని చెప్పి అమెజాన్ సింగపూర్ కోర్టులో కేసు ఫైల్ చేసింది.
సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తా చూడండి. కేసు చూస్తే కోర్టులో ఉంది. కిషోర్ బియానీ గారికి అర్జెంటుగా అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి. రిలయన్స్ అండ్ అమెజాన్ కంపెనీలకి బిగ్ బజార్ అండర్లో ఉన్న రీటైల్ నెట్వర్క్ కావాలి. అమెజాన్ కంపెనీ ఏమో ఎలా అయినా రిలయన్స్ని ఆపాలని చూస్తుంది. సో ఇది అర్థం చేసుకున్న రిలయన్స్ చాలా తెలివిగా ఒక బ్యాక్ డోర్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదేంటో చెప్తా చూడండి. నిజానికి రిలయన్స్ కంపెనీకి కావాల్సింది బిగ్ బజార్ కాదు, దాని వెనకున్న రీటైల్ స్టోర్స్ అండ్ దాని నెట్వర్క్. సో మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే బిగ్ బజార్ కంపెనీ స్టోర్స్ ఓపెన్ చేయడానికి షాపింగ్ మాల్స్లో ప్లాట్స్ని రెంట్కి తీసుకుని అక్కడ స్టోర్స్ని ఓపెన్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఈ షాపింగ్ మాల్ ఓనర్స్కి రెంట్ కట్టలేక బిగ్ బజార్ ప్రాబ్లంలో ఇరుక్కుంది. సో ఇప్పుడు షాపింగ్ మాల్ ఓనర్స్కి రెంట్ కావాలి, రిలయన్స్కి షాపింగ్ మాల్లో ఉన్న బిగ్ బజార్ స్టోర్ కావాలి. ప్లాన్ ఎలా వేశారంటే రిలయన్స్ కంపెనీ బిగ్ బజార్ స్టోర్స్ ఉన్న అన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఆ స్టోర్స్ ఉన్న ఏరియాని కొన్ని సంవత్సరాల పాటు లీజ్కి తీసుకుని డబ్బు పే చేసింది. అంటే ఇప్పుడు బిగ్ బజార్ స్టోర్స్ పెట్టిన ల్యాండ్ అంతా కూడా ఇండైరెక్ట్గా రిలయన్స్ కంపెనీ చేతిలోకి వచ్చేసింది. సో బిగ్ బజార్ కంపెనీ ఇకపై రెంట్లు కూడా రిలయన్స్ కంపెనీకే కట్టాలి. అంతేకాదు బిగ్ బజార్ స్టోర్స్ రన్ అవ్వాలన్నా వాటిని ఖాళీ చేయించాలన్నా ఇప్పుడు కంప్లీట్ రైట్స్ రిలయన్స్ చేతిలో ఉంటాయి. ఇదే స్ట్రాటజీని రిలయన్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ అండర్లో ఉన్న 835 రిటైల్ స్టోర్స్లో ఇంప్లిమెంట్ చేసింది. అంటే సుమారు 1500 కోట్ల రూపాయల డబ్బుని ఫ్యూచర్ గ్రూప్ స్టోర్స్ ఉన్న బిల్డింగ్ ఓనర్స్కి పే చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్స్ని రిలయన్స్ కంపెనీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. రెంట్ పే చేయట్లేదు కాబట్టి బిగ్ బజార్ని స్టోర్స్ ఖాళీ చేసి వెళ్ళిపో అనే రైట్ ఇప్పుడు రిలయన్స్కి ఉంది. సో వెంటనే బిగ్ బజార్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎలాగో బిగ్ బజార్ కంపెనీ దగ్గర కొత్తగా స్టోర్స్ ఓపెన్ చేసేంత డబ్బు లేదు కాబట్టి ఇండైరెక్ట్గా ఆ స్టోర్స్ ఉన్న ప్లేస్లో రిలయన్స్ కంపెనీ వాళ్ళ సొంత స్టోర్స్ని ఓపెన్ చేస్తుంది. అలవాటు పడిన ప్రజలు ఎప్పటిలాగే వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ ఈ మ్యాటర్లో అమెజాన్ కూడా ఏమీ చేయలేదు. సో దిస్ ఈస్ ద ప్లాన్. అండ్ ఈ ప్లాన్ని ముఖేష్ అంబానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి 2022 ఫిబ్రవరి నెలలో బిగ్ బజార్ స్టోర్స్ అన్నింటినీ స్మార్ట్ బజార్గా మార్చేసి రిలయన్స్ కంపెనీ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటుంది. మరోవైపు ఫ్యూచర్ గ్రూప్ అలాగే అమెజాన్ కంపెనీలు ఇప్పటికీ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. లాజిక్ అర్థమైందా? ఒక చిన్న బట్టల స్టోర్ నుండి స్టార్ట్ అయ్యి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేసిన కిషోర్ బియానీ గారు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువగా అప్పుల మీద ఆధారపడటం వల్లే ఈరోజు ఇండియన్ రీటైల్ బిజినెస్లో బిగ్ బజార్ కనిపించకుండా పోయింది. ఒకవేళ కిషోర్ బియానీ గారు కూడా సేమ్ డీమార్ట్ లాగే బిగ్ బజార్ స్టోర్స్ని డెట్ మీద కాకుండా ప్రాఫిట్స్ మీద ఆధారపడి స్లో అండ్ స్టడీగా ఎక్స్పాండ్ చేసి ఉంటే ఈ రోజు ఇండియన్ రీటైల్ బిజినెస్లో బిగ్ బజార్ కూడా ఒక పెద్ద కంపెనీగా ఉండేది. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.